తెలంగాణకు బాగా కుట్ర పొందింది చంద్రబాబు నాయుడు. ఇసపూరితంగా ఉన్నాడు. ఆయన శిష్యుడు ఈయన ఒక పార్టీలో ఉండడు. ఎవరు ఇప్పుడు ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు, ఆ పార్టీలో ఆ పార్టీలో. ఇప్పుడు కుక్కలు కూడా 10 దిక్కులు తిరుగుతాయి. 10 దిక్కులు అట్లా వీడి ఎట్లా ఎంతమంది పుట్టిండో ఎవడికి పుట్టిండో కూడా తెలియదు. ఆ సీటు గౌరవిస్తాం. ఆ సీట్ లో కుక్క పోయి కూర్చుంటే కుక్కని గౌరవించాం మేము. కుక్క కంటే హీనం వీడు. ఒక లేబర్ ఆయన చెప్పిండు, నేను ఒక పెయింటర్ ని, నేను గుంపు మేస్త్రిని అని చెప్పేసి వాడే అన్నాడు. కాబట్టి ఆ విధంగానే వానితోని వాడి ఎట్లా ఏదైతే మాట్లాడిండో ఆ విధంగా వానికి సమాధానం చెప్తేనే వానికి అర్థమవుతుంది అని చెప్పేసి మేము చెప్పక తప్పదు. అంటే సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడడం కరెక్టే అంటారు సార్? ఇప్పుడు వాడిని సీఎం అని ఎవడు అన్నాడు? సీట్ ను గౌరవిస్తాం. వాడు కుక్క కంటే హీనం. వాడు ఒక మనిషికి పుట్టినట్టు మాకు కనిపించట్లేడు. అంటే మనిషి అంటే ఒక మాట మీద ఉంటాడు. 420 హామీలు ఇచ్చినవును, 6 గ్యారంటీలు. 18 ఏళ్ళు దాటిన మహిళలకు 2500 ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఇయ్యలేదు. 1,00,00,000 మంది మహిళలని కోటేశ్వరరాలు చేస్తా అంటాడు. ఒక్కొక్క మహిళ ₹1,00,00,000 ఇస్తాడా? వాడు ఇస్తాడా? ఎక్కడి తెచ్చి ఇస్తాడు? బిడ్డ నువ్వు తల్లి తండ్రి కడుపులో పుట్టినప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉందో అంతే మిగులుతుంది నీకు. మిగిలింది మా ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక నీకు చిల్లి గవ్వ కూడా మిగిలియం.